రాపిడి లేనిదే వజ్రాలు మెరవు. నిప్పుతో కాల్చనిదే బంగారం శుద్ధి కాదు. సవాళ్లను చిరునవ్వుతో స్వీకరించాడు. ఓటమి మార్గాన్ని విజయపథంగా మలుచుకున్నాడు. కన్నీటి భాషను చదవగలిగాడు. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగుదేశం జెండాను పట్టాడు. శిఖరాగ్రాన నిలబెట్టాడు. నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులకు 1983 జనవరి 23న నారా లోకేష్ జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే జరిగింది. తాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అనురాగాన్ని, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధిని చూస్తూ పెరిగారు నారా లోకేష్. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. వరల్డ్ బ్యాంక్ మద్దతుతో వివిధ దేశాలలో అమలయ్యే కెపాసిటీ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ఈ గవర్నెన్స్, కనెక్టివిటీ సొల్యూషన్ అంశాలలో ప్రాజెక్టు మేనేజర్గా పనిచేశారు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత హెరిటేజ్ సంస్థలో హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు చేపట్టారు. 2007 ఆగస్టులో ప్రముఖ సినీ నటుడు తన మేనమామ బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ 2013లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు నారా లోకేష్. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. నారా లోకేష్ సమర్థతను గుర్తించిన చంద్రబాబు గారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి లోకేష్ శక్తి వంచన లేకుండా కృషి చేశారు. లోకేష్ ప్రతిభా పాఠవాలు రాష్ట్రానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో 2017లో ఆయనను ఎమ్మెల్సీగా ప్రభుత్వంలోకి తీసుకొని తన క్యాబినెట్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. తండ్రి విజనరీను పుణికిపుచ్చుకున్న నారా లోకేష్ పరిపాలనలో సాంకేతికతను ప్రవేశపెట్టి అద్భుతాలు సృష్టించారు. 3 పదుల వయసులో 3 శాఖలకు మంత్రిగా నారా లోకేష్ చేసిన కృషికి గాను స్కోర్చ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ డిజిటల్ లీడర్ పురస్కారాలు దక్కాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం మేరకు అక్కడ సదస్సులకు హాజరై తాము ప్రవేశపెట్టిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలు వివరించి ఎన్నో కంపెనీలను ఏపీకి రప్పించిన ఘనత నారా లోకేష్ సొంతం. మంత్రిగా పనిచేసింది 2 ఏళ్లైనా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్లు ముందుకు తీసుకెళ్లారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా అధికారాన్ని కోల్పోయింది. అయినా ఓటమికి నిరాశపడలేదు, విమర్శలకు కుంగిపోలేదు. ఓడిన చోటే గెలవాలని నిశ్చయించుకున్నాడు. విమర్శించిన ప్రతి నోరు మూతపడేలా తనను తాను మలచుకున్నాడు. మంగళగిరి నియోజకవర్గం నుండి మార్పుకు శ్రీకారం చుట్టాడు. అధికారం లేకపోయినా అన్నా క్యాంటీన్ వంటి 29 సంక్షేమ పథకాలను సొంత నిధులతో నియోజకవర్గంలో అమలు చేశాడు. మంగళగిరి ప్రజలను తన కుటుంబ సభ్యుల్లా భావించి ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసి వారి కష్టాలు తెలుసుకున్నాడు. ఓవైపు తన నియోజకవర్గంపై దృష్టి సారిస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలబడ్డారు నారా లోకేష్. నారా లోకేష్ సారథ్యంలో కేవలం 75 రోజుల్లో 1 కోటికి పైగా సభ్యత్వాలు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించింది తెలుగుదేశం. వైసీపీ అరాచక పాలనపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ఆ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు యువగలం పేరుతో సంచలన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2097 గ్రామాల మీదుగా యువగలం పాదయాత్ర సాగింది. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల దూరం నడిచి చారిత్రాత్మక యువగలం పాదయాత్రను పూర్తి చేశారు నారా లోకేష్. ఆయన పాదయాత్ర చేసిన 97 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 90 చోట్ల విజయం సాధించారు. గతంలో ఓటమి చవిచూసిన మంగళగిరి నియోజకవర్గం నుండి 91,413 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి విమర్శించిన ప్రతి ఒక్కరికి తన సత్తాను చాటారు.
2024 జూన్ 12న కూటమి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 16,347 టీచర్ పోస్టుల భర్తీని పూర్తి చేసి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందాలు నింపారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్, విద్యార్థులను ప్రోత్సహించే షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, పిల్లల్లో నైపుణ్యాభివృద్ధికి అధునాతన టెక్నాలజీతో కూడిన లీప్ యాప్ అమలు వంటి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా, డేటా సిటీగా మార్చేందుకు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకు పెట్టుబడులు వచ్చేలా కృషి చేశారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారుల విజయాలను, సైనికుల త్యాగాలను గుర్తించి గౌరవించారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను క్రమబద్ధీకరిస్తూ దశల వారీగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే ఆ విజయాన్ని ఎవరూ ఆపలేరనడానికి నిలువెత్తు నిదర్శనం నారా లోకేష్. అవినీతి మచ్చ లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.